మంచి ప్రైమ్ లొకేషన్ లో ఇల్లు చూసే వారి కోసం ఈ రోజు బస్ తిరిగే మెయిన్ రోడ్ నుంచి 300 మీటర్ల డిస్టెన్స్ లో మంచి కాలనీలో చూసుకోవచ్చు. మీరు 30 ఫీట్ సీసీ రోడ్ అయిపోయింది, డ్రైనేజ్ అయిపోయింది, మున్సిపల్ వాటర్ కనెక్షన్స్ అయిపోయినాయి. ఇల్లు ముందే పెద్ద పార్క్ కూడా ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇల్లు వివరాలు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మీరు గనక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఇల్లు వివరాలకు వెళ్ళినట్టయితే ఈ ఇల్లు వచ్చేసి మునుగనూరులో ఉంటుంది. మునుగనూరు మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వరకు 600 మీటర్ల డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. మునుగనూరు సెకండ్ రోడ్ ఏదైతే బస్ తిరిగే రోడ్ ఉందో అక్కడ నుంచి ఇక్కడ వరకు 300 మీటర్ల డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. మంచి కాలనీ, అన్ని డెవలప్మెంట్స్ అయిపోయినాయి. ఇక రోడ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకునే ముందు ఇల్లు డీటెయిల్స్ మాట్లాడుకున్నట్టయితే ఈ ఇల్లు వచ్చేసి 105 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. సౌత్ ఫేసింగ్ ఇల్లు. సౌత్ ఫేసింగ్ ఓకే అనుకున్న వాళ్ళు రండి, ఎందుకంటే అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు మీరు. ఇక ఇల్లు డైమెన్షన్స్ వచ్చేసి మనకి 21x45 డైమెన్షన్స్ తో ఉంటుంది. 30 ఫీట్ వైడ్ రోడ్, సీసీ రోడ్ అయిపోయింది, డ్రైనేజ్ అయిపోయింది, మున్సిపల్ వాటర్ కనెక్షన్స్ కూడా అయిపోయినాయి. 1050 స్క్వేర్ ఫీట్ లో ఇల్లు అయితే కట్టడం జరిగింది. ఇక మనం రోడ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ఇల్లు వచ్చేసి హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి ఇక్కడ వరకు 3.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. విజయవాడ హైవే వార్డెండెడ్ స్కూల్ నుంచి ఇక్కడ వరకు 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడ వరకు 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకి సాగర్ హైవే ఇంజాపూర్ నుంచి ఇక్కడ వరకు 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. 2 హైవేస్ మధ్యలో ఉంటుంది. ఇక మునుగనూరు గురించి ఒక 2 ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ఈ మునుగనూరు అనేది మనకి జిహెచ్ఎంసీలో విలీనం చేయడం జరిగిందనమాట. అదే విధంగా మునుగనూరు పక్కన తొర్రూరుని డివిజన్ కింద ప్రకటించడం జరిగింది. సో ఫ్యూచర్ లో అద్భుతంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సెకండ్ పాయింట్ ఏంటంటే, వనస్థలిపురంలో ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఇటు మునుగనూరు షిఫ్ట్ అయిపోయింది. సో డెవలప్మెంట్స్ ఫ్యూచర్ లో అద్భుతంగా ఉండబోతున్నాయి. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. సౌత్ ఫేసింగ్ మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోవచ్చు, పార్కింగ్ కూడా చాలా బాగుంది. ఒక చిన్న కారు, ఒక బైక్ అయితే ఈజీగా పడుతుంది అన్నమాట. చూసుకోవచ్చు, రోడ్ నుంచి చాలా హైట్ లేపడం జరిగింది. ఇల్లు అయితే మంచి క్వాలిటీతో కట్టడం జరిగింది. ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. మనకి పార్కింగ్ లో గోడలు కూడా చూసుకోవచ్చు, మంచి టైల్స్ వేయడం జరిగింది. అదే విధంగా గోల్డెన్ పట్టి కూడా పెట్టడం జరిగింది. చూసుకోవచ్చు, మెట్ల కింద ఒక బాత్రూమ్ ఉంది. పైకి వెళ్ళడానికి మెట్లు కూడా మంచి స్టీల్ రైలింగ్ ఇవ్వడం జరిగింది. సౌత్ ఫేసింగ్ ఇల్లు ఇది. చూసుకోవచ్చు, మెయిన్ డోర్ కూడా చాలా బాగుంది, మంచి గ్లాస్ తోని. డోర్ కూడా చూసుకోవచ్చు మీరు, డోర్ కూడా మంచి టేక్ కుర్తను అద్భుతంగా చేయడం జరిగింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. చూసుకోవచ్చు, లోపల కూడా ఫ్లోరింగ్ చాలా బాగుంది. మంచి ప్లానింగ్ తో కట్టారు కాబట్టి హాల్ అద్భుతంగా వచ్చింది. ఇందులో కూడా మంచి ఫాల్ సీలింగ్ ఉంది. మీరు చూసుకోవచ్చు, వాస్తు ప్రకారం ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. టీవీ పాయింట్ కూడా చాలా బాగుంది, మంచి సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే మనకి మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా నీట్ గా ఉన్న దాంట్లో చాలా బాగుంది. విండో కూడా పెద్దగా ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇందులో కూడా మంచి ఫాల్ సీలింగ్ ఉంది. చూసుకోవచ్చు మీరు, సెల్ఫ్లు కూడా సరిపోయే విధంగా సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. బీరువా స్పేస్ కూడా పెద్దగా ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ వాల్ కూడా చూసుకోండి, పెయింటింగ్ డిఫరెంట్ పెయింటింగ్ ఇది. పెయింటింగ్ కూడా చాలా కాస్ట్లీ పెయింటింగ్ ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే మనకి అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోవచ్చు. బాత్రూమ్ కూడా విశాలంగా ఉంది, వెస్ట్రన్ కల్చర్ పెట్టడం జరిగింది. ఇందులో కూడా మంచి టైల్స్ ఉన్నాయి. పైన చూసుకోవచ్చు, పైన ఫాల్ సీలింగ్ కూడా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు అటు పక్కన మనకి కిచెన్ ఉంటుంది, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోవచ్చు మీరు, హాల్లో కూడా మంచి పెయింటింగ్ వేయడం జరిగింది. ఇక్కడ మనం డైనింగ్ ఏరియా ఏర్పాటు చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. అక్కడ సోఫా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ డైనింగ్ ఏరియా వేసుకుంటే మనకు అనువుగా చేతులు కడుక్కునే విధంగా ఒక సింక్ కూడా పెట్టడం జరిగింది. ఇల్లు అయితే వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. చూసుకోవచ్చు, కిచెన్ కూడా చాలా బాగా వచ్చింది. మన కిచెన్ ఆనుకుని చిన్న పూజ గది ఏర్పాటు చేయడం జరిగింది. కిచెన్ లో కూడా మంచి టైల్స్ వేయడం జరిగింది, సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. అది చూసుకోవచ్చు మీరు, వెనుక కూడా మంచి సెట్ బ్యాక్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. ఈ మునుగనూరు చాలా డెవలప్ అవుతుంది. మన చుట్టుపక్కల మంచి మంచి స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. మనకు అతి దగ్గరలో తొర్రూరులో లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇటు హయత్ నగర్ లో జీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అదే విధంగా మనకి ఇంజాపూర్ లో అకాడమిక్ హైట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అన్ని స్కూల్స్ మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పోర్షన్ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూసుకోవచ్చు, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది, మంచి ప్లాన్ తో కట్టారు. పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి, మంచి ఫాల్ సీలింగ్ ఉంది. మనకి ఇందులో మంచి సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే చెప్పాను కదా ముందే, సెట్ బ్యాక్స్ అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి బోర్ పాయింట్, వాటర్ అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది వచ్చేసి మనకి సంపు, చిన్న వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఇల్లు ప్రైస్ వచ్చేసి మనకి ఓనర్ 63 lakhs చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. మీరు టెర్రస్ మీద చూసుకోవచ్చు, నీట్ గా ఉంది.
మంచి ఫ్లోరింగ్ వేయడం జరిగింది, మంచి హెడ్ రూమ్ ఇవ్వడం వల్ల మనకి ఇల్లు ఎలివేషన్ అద్భుతంగా ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కూడా మేమే దగ్గరుండి ఇప్పిస్తాము. ఎలాంటి డౌట్స్ ఉన్నా విజిట్ కి రావాలన్నా కానీ పైన కనబడుతున్న మా నంబర్ కి కాల్ చేయండి. మీకు సౌత్ ఫేసింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మా దగ్గర ఇంకా సౌత్ ఫేసింగ్ హౌసెస్ చాలా ఉన్నాయి, ఒకసారి విజిట్ రండి. దీంతో పాటు అవి కూడా చూపిస్తాము, మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్.